This is Sarita, lecturer in mathematics, JVR Government Degree College, Sattupalli, Khammam. Today we discuss about complex eigenvalues. We see some other examples in already discussed in previous class. Now, if we take a problem, that is, let a matrix 1 minus 2 1 3 act on C square, find the eigenvalues and basis for each eigenspace in C square. So ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చేసరికి they give a matrix, let us consider as A. So A is equal to 1 minus 2 1 3. First, what is the process of to find basis is, first we have to calculate the eigenvalues. We using these eigenvalues we have to find corresponding eigenvectors. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి మనం ఫస్ట్ ఏం తీసుకుంటామంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటాము. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చేసి డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈక్వల్ టు 0 తీసుకుంటాము. అది మనం సింప్లిఫై చేసి మనకి పాలినామి ఒక ఈక్వేషన్ వస్తే ఒకవేళ 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఒకవేళ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే అది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. సో దాన్ని మనం ఏం చేయాలి అంటే సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి సపోజ్ ఎట్లా అజ్యూమ్ చేసుకుంటామంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫ్యాక్టర్స్గా ఉపయోగిస్తాం. ఒకవేళ ఫ్యాక్టర్స్ రావు అనుకుంటే ఫార్ములా -b + or -√b² - 4ac/2a అనేది అప్లై చేస్తాము. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు వచ్చేటువంటి ఈక్వేషన్స్ అనేటివి ఫ్యాక్టర్స్గా రాయలేము. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే -b + or -√b² - 4ac/2a ఫార్ములాని అప్లై చేసి మనము రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. రూట్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఐగెన్ వాల్యూస్. సో ఇక్కడ మనము ఆల్రెడీ టాపిక్ ఏంటంటే కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్ కాబట్టి వచ్చేటువంటి ఐగెన్ వాల్యూస్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి అంటే కాంప్లెక్స్ ఫామ్లో ఉంటాయి. సో సింపుల్గా మనం ఏమని చెప్పొచ్చు అంటే వచ్చేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండాకి మనము ఫ్యాక్టర్స్ రాసుకోవడానికి రాదు కాబట్టి ఫార్ములాని యూస్ చేస్తే మనకి వచ్చేటి ఏంటంటే కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. కాంప్లెక్స్ రూట్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్ వస్తాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ a + or -ib ఫామ్లో వస్తాయి. సో అప్పుడు మనము ఈ వచ్చినటువంటి ఐగెన్ వాల్యూస్ని యూస్ చేసుకొని మనము ఇక్కడ మనకి 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి 2 కేసెస్ అరేంజ్ అవుతాయి. ఒక కేసులో ఒక వాల్యూ తీసుకుంటాము, ఇంకో కేసులో దాని యొక్క కాంజుగేట్ తీసుకుంటాము. సో ఫస్ట్ ఏదో ఒక వాల్యూ కేస్ 1 తీసుకుంటాము. అక్కడ మనము క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అనేది ఫ్రేమ్ చేస్తాం. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే a - λi of x = 0. సో a - λi of x = 0 తీసుకుంటాం. ఇక్కడ ల్యాండా అనేది సర్టెన్ వాల్యూ ఏదో ఒకటి తీసుకుంటాం, అక్కడ వచ్చినటువంటి ఐగెన్ వాల్యూ తీసుకుంటాము. దాన్ని సింప్లిఫై చేసేసి డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఫామ్లో రాసుకొని x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైనల్గా మనకి ఏమొస్తాయి అంటే x1 వాల్యూ x2 వాల్యూ అవి కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్లో వస్తాయి. ఎందుకు అంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి ఐగెన్ వాల్యూస్ అనేటివి కాంప్లెక్స్ అయినప్పుడు వచ్చేటువంటి కరస్పాండింగ్ వెక్టార్స్ అనేటివి ఏమవుతాయి అంటే కాంప్లెక్స్ ఐగెన్ వెక్టార్స్ అనేటివి వస్తాయి. సో దోస్ ఆర్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ ఫార్మ్. సో ఫైనల్లీ వి గో టు two vectors that is called as basis. Eigenvectors frames basis. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ప్రాసెస్ వచ్చి టోటల్గా 3 స్టెప్స్లో చెప్పుకుంటాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకొని ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఐగెన్ వాల్యూస్ 2 వస్తాయి. సో 2 కేసెస్లో తీసుకుంటాం, కేస్ 1 కేస్ 2 తీసుకొని క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అప్లై చేస్తాం. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ టు ఫైండ్ బేసిస్. సో ఫస్ట్ మనము ఇక్కడ ప్రాబ్లం చూసినట్టయితే ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏ తీసుకున్నట్టయితే 1 - 2 1 3 దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకుంటే డిటర్మినెంట్ ఆఫ్ a - λ = 0. మరి మనకి ఇక్కడ ఏ అనేది ఏంటంటే 1 - 2 1 3 మరి λ 0 0 λ దట్ ఈస్ λi.
ఐ అంటే తెలుసు 1001 లాంబ్డాతో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే లాంబ్డా 00 లాంబ్డా వస్తుంది. సో సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 1 మైనస్ లాంబ్డా ఏమైపోతుంది అంటే 1 మైనస్ లాంబ్డా -2 -0 దట్ విల్ బి -2. 1 - 0 ఏమైపోతుంది 1 అవుతుంది. 3 మైనస్ లాంబ్డా అవుతుంది. సో ఇప్పుడు మనకి డిటర్మినెంట్ ఆఫ్ ఏముంది 1 మైనస్ లాంబ్డా -2 1 3 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0 ఉన్నాయి. సో మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏమవుతుంది 1 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా 1 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్ 1 ఇంటూ -2 -2. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది అంటే +2 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను 1 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్ ఆఫ్ మైనస్ దట్ విల్ బి +2. నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినట్టయితే 3 ఇంటూ 1 3 మైనస్ 1 ఇంటూ లాంబ్డా లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ 3 -3 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 యాస్టీస్గా ఉంది. సో ఇక్కడ మనకి ఏముంది లాంబ్డా స్క్వేర్ టర్మ్ ఉంది. ఇక్కడికి అబ్జర్వ్ చేసినట్టయితే -3 లాంబ్డా మైనస్ లాంబ్డా ఉంది. సో ఇక్కడ -3 లాంబ్డా మైనస్ లాంబ్డా అదేమైపోతుంది అంటే -4 లాంబ్డా అవుతుంది. నెక్స్ట్ 3 + 2 దట్ విల్ బి 5. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది అంటే లాంబ్డా స్క్వేర్ -4 లాంబ్డా + 5 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్టయితే -4 లాంబ్డాని ఫ్యాక్టర్స్ ఫామ్లో రాయలేము. మళ్ళీ దాన్ని మల్టిప్లై చేస్తే 5 వచ్చేటట్టు రాయలేము. ఎందుకు అంటే సపోజ్ మనం ఇక్కడ తీసుకుంటే -5 లాంబ్డా ప్లస్ లాంబ్డా తీసుకుంటే -4 లాంబ్డా వస్తుంది. బట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. సో ఇక్కడ కనుక మనకి మైనస్ ఉంటే సరిపోయేది ఫ్యాక్టర్స్కి రాసుకోవడానికి ఉండేది. బట్ ఇది ఫ్యాక్టర్స్ రాసుకోవడానికి లేదు కాబట్టి నేను ఇక్కడ ఏం ఫార్ములా యూస్ చేస్తాను అంటే -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac బై 2aని అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ b అంటే -4 నెక్స్ట్ a అంటే 1 c ఈజ్ ఈక్వల్ టు 5. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమైపోతుంది +4 అవుతుంది. సో 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² దట్ ఈస్ నథింగ్ బట్ -4 హోల్ స్క్వేర్. -4 హోల్ స్క్వేర్ అంటే 16 4 స్క్వేర్ 16 కాబట్టి 16 - 4 ఇంటూ 5 1 ఎట్లాగో మల్టిప్లై అదే వస్తుంది బై 2 ఇంటూ 1 2. సో 16 - 4 ఇంటూ 5 20 అవుతుంది. సో స్క్వేర్ రూట్లో 16 - 20 వస్తుంది. మరి 16 - 20 మీన్స్ ఏంటి -4 వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. అక్కడ ఇక్కడికి వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ -4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ఈజ్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే దర్ ఈస్ నథింగ్ బట్ i. ఇక్కడ √4 ఏమవుతుంది 2 అవుతుంది. సో √4 2 కాబట్టి నేను ఇక్కడ ఏమని రాసుకుంటున్నా 2i అని రాసుకుంటున్నా. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏంటి 4 ప్లస్ ఆర్ మైనస్ 2i బై 2. ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండిట్లలో 2ని కామన్ తీసుకోవచ్చు. సో 2 కామన్ తీస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ i వస్తుంది. సో 2 గెట్ క్యాన్సల్. సో ఫైనలీ వి గాట్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా విల్ బీ 2 ప్లస్ ఆర్ మైనస్ i. దట్ మీన్స్ ఇక్కడ మనకి 2 ప్లస్ i అనేది ఒక ఐగెన్ వాల్యూ, అదేవిధంగా 2 - i అనేది ఇంకొక ఐగెన్ వాల్యూ. సో దేర్ ఫోర్ వి సేస్ దట్ ద ఐగెన్ వాల్యూస్ ఆర్ 2 + i and 2 - i. These are the eigen values. Now we use this eigen values. Now we have to calculate the eigen vectors. సో ఇక్కడికి వచ్చేసరికి ఐగెన్ వెక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ వచ్చినటువంటి ఐగెన్ వాల్యూస్ని యూస్ చేసుకుంటాము. మరి ఫస్ట్ నేను ఏం తీసుకుంటాను అంటే కేస్ 1 ఇక్కడ మనకి రెండు వాల్యూస్ ఉన్నాయి ఐగెన్ వాల్యూస్. సో కేస్ 1 నేను ఏం తీసుకుంటాను అంటే లాంబ్డా ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 + i అని తీసుకుంటాను. కేస్ 2లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 - i అని తీసుకుంటాను. సో సింపుల్లీ వి సేస్ దట్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ 2 + i. 2 - i is the conjugate of 2 + i. First we calculate if lambda is equal to 2 + i. సో మనము తీసుకోవాల్సింది ఏంటంటే మ్యాట్రిక్స్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటాము. a - లాంబ్డా i of x is equal 0 తీసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ నేను a - లాంబ్డా iని క్యాలిక్యులేట్ చేస్తాను. సో a - లాంబ్డా i అంటే ఆల్రెడీ a వచ్చి 1 - 2 1 3.
మరి మైనస్ ల్యాండా 0 0 ల్యాండా ప్లేస్లో 2 + i సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆఫ్ వస్తుంది. సో మైనస్ ఆఫ్ 2 + i ఏమవుతుంది అంటే -2 - i వస్తుంది. అందుకే ఫస్ట్ ఎలిమెంట్ ఏమైపోతుంది అంటే 1 - 2 - i. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి -2 - 0. సో ఎందుకు అంటే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఏ వచ్చి 1 -2 1 3 ఇది ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ మైనస్ ల్యాండా i. ల్యాండా అంటే ఏంటి 2 + i కాబట్టి ఇక్కడ 2 + i 0 0 2 + i. సో ఇక్కడికి వచ్చేసరికి సబ్స్ట్రాక్షన్ మ్యాట్రిక్స్ చేస్తే 1 మైనస్ ఆఫ్ 2 + i. సో -2 - i అవుతుంది. నెక్స్ట్ -2 - 0 ఏమవుతుంది -2 అవుతుంది. 1 - 0 దట్ విల్ బి 1. నెక్స్ట్ 3 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 + i ఏమవుతుంది అంటే -2 - i అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇదే మనకు వచ్చింది సేమ్ థింగ్. సో 1 - 2 - i -2 1 3 - 2 - i. సో ఇక్కడ 1 - 2 దట్ విల్ బి -1. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది -1 - i వచ్చింది. -2 1 similar 3 - 2 this will be 1. So we write here 1 - i. This is the value of a minus lambda i. ఇక్కడ మనము ఏం తీసుకుంటాము అంటే a minus lambda i of x is equal to 0 తీసుకుంటాము. సో a minus lambda i of x is equal to 0 తీసుకుంటాము. ఇక్కడికి వచ్చేసరికి ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది అంటే a minus lambda i అండ్ 0 అవుతుంది. a minus lambda i అండ్ 0. సో a minus lambda i అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది ఇక్కడ మనకి ఫైనల్గా -1 - i 2 - 2 1 1 - i వచ్చింది. అది రాసుకున్నాము. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్లో 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 0 రాసుకున్నాం. సో ఇప్పుడు మనము ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మల్టిప్లికేషన్ చేసినట్టయితే ఇక్కడ సో ఇలా తీసుకొచ్చి డైరెక్ట్గా మనం ఇక్కడ ఒకటి తీసుకుందాము. ఏంటి అంటే డైరెక్ట్గా సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం తీసుకుందామంటే a minus lambda i of x is equal to 0 తీసుకుందాం. x is equal to 0 తీసుకుందాం. x అంటే దట్ ఈస్ నథింగ్ బట్ x1 x2. మరి ఇక్కడికి వచ్చేసరికి మనకి వాల్యూ ఏమొచ్చింది అంటే ఫస్ట్ మనకి a minus lambda i అనేది ఏమొచ్చింది -1 - i వచ్చింది. నెక్స్ట్ 2 వచ్చింది. ఒక నిమిషం -1 - i -2 1 1 - i. సో మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది -1 - i -2 నెక్స్ట్ 1 ఇక్కడికి వచ్చేసరికి 1 - i వచ్చింది. సో 1 - i ఓకే. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ మ్యాట్రిక్స్ చూసుకుంటే -1 - i -2 నెక్స్ట్ 1 1 - i ఆఫ్ x అంటే x1 x2 ఈజ్ ఈక్వల్ టు 0 0. సో ఇక్కడ మనము మల్టిప్లై చేసినట్టయితే -1 - i ఆఫ్ x1. సో అదేమని రాసుకోవచ్చు అంటే మైనస్ కామన్ తీసుకోవచ్చు. 1 + i ఆఫ్ x1 -2x2 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకి -2 ఉంది కాబట్టి నెక్స్ట్ 1 × x1 x1 నెక్స్ట్ ప్లస్ 1 - i ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఇక్కడికి వచ్చేసరికి మనము ఏం రాసుకోవచ్చు అంటే x1 ఈజ్ ఈక్వల్ టు, సో సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే x1 ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఐ ఆఫ్ x2 రాసుకోవచ్చు. సో x1 ప్లస్లో మనం రాసుకుందాం అది. సో x2 ఈజ్ ఈక్వల్ టు x2నే తీసుకున్నాం. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నట్టయితే x ఈజ్ నథింగ్ బట్ x1 x2 మరి x1 x2ని మల్టిప్లై చేసినట్టయితే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. సో -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ, ఇక్కడికి వచ్చేసరికి x2నే తీసుకుంటున్నా ఆఫ్ x2, ఇక్కడ x2నే తీసుకుంటున్నా. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చెప్పొచ్చు అంటే -1 ప్లస్ ఐ 1 అని చెప్పొచ్చు. సో ఏమని చెప్పొచ్చు, -1 ప్లస్ ఐ. -1 ప్లస్ ఐ అంటే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ ఐ -1. సో లేకపోతే -1 ప్లస్ ఐ. ఇగో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇంతకుముందు వచ్చిన మన మ్యాట్రిక్సే ఇగో ఇది V1. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, x1 x2 రాసుకున్నట్టయితే ఏమొచ్చింది అంటే అక్కడ మనకి -1 ప్లస్ ఐ ఆఫ్ x2ని కామన్ తీసేసిన. నెక్స్ట్ ఇక్కడ 1, ఎందుకంటే ఓన్లీ x2 ఉంది కాబట్టి. సో x2 అనే దాన్ని మనం తీసేయచ్చు. సో మనకు కావాల్సిన వెక్టర్ ఏంటంటే ఇది. సో అదేంటిది, లెట్ us కన్సిడర్ యాజ్ V1. సో V1 అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి V1 అనేది ఏమైందంటే -1 ప్లస్ ఐ 1 వచ్చింది. సో మనం దీనికంటే ముందు ఏం చేసిన ఈక్వేషన్స్ రాసుకొని సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ వెక్టార్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇఫ్ వి టేక్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఐ, దెన్ దట్ వెక్టార్ కరెస్పాండింగ్ వెక్టార్ ఈజ్ వాట్, -1 ప్లస్ ఐ 1. So this is the one vector. Now we have to calculate this second vector for the corresponding eigenvalue of is 2 minus I. So మనం case 2 కి తీసుకుందాం. Let us take case 2. If lambda is equal to 2 minus I. Now first we calculate a minus lambda I. We know that a minus lambda I, what happened here, 1 minus 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 3, ఇది మన ఏ. నెక్స్ట్ ఇక్కడ మనకి మైనస్ లాంబ్డా 0 0 లాంబ్డా అంటే ఇప్పుడు లాంబ్డా వచ్చేసి 2 మైనస్ ఐ 0 0 2 మైనస్ ఐ. మనం ఈ మ్యాట్రిక్స్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో దానికోసం ఏమైపోతుంది అంటే 1 మైనస్ 2 -1 అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఐ ఉంది. సో మైనస్ ఐ, -2 0 ఎంత, -2, 1 minus 0 1, నెక్స్ట్ 3 minus 2 1 అవుతుంది. సో 1 మైనస్ ఐ అవుతుంది. సో మనకు వచ్చింది ఏంటి అంటే ఇక్కడ -1, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. -1 ప్లస్ ఐ, -2 1 1 మైనస్ ఐ. ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ తీసుకుంటాము. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏ మైనస్ లాంబ్డా ఐ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనము x అనేది తీసుకున్నాం డైరెక్ట్గా. సో x తీసుకున్నట్టయితే ఏంటిది, అది x1 x2 అవుతుంది. సో సింప్లీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే -1 ప్లస్ ఐ ఇంటూ x1, -1 ప్లస్ ఐ ఇంటూ x1, -2x2 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ x1 ప్లస్ 1 మైనస్ ఐ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనము రాసుకున్నట్టయితే x1 ఈజ్ ఈక్వల్ రాసుకున్నట్టయితే ఇది అవతలికి పోతే మైనస్ కాబట్టి -1 మైనస్ ఆఫ్ మైనస్ ఏమైపోతుంది అంటే ప్లస్ ఐ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే -1 ప్లస్ ఐ వస్తుంది. సో x2 వచ్చేసి 1 రాసుకుంటాం. సో మనకి x1 x2 వచ్చేసి -1 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఐ తీసుకున్నాము. 2 మైనస్ ఐ తీసుకున్నప్పుడు -1 ప్లస్ ఐ. ఓకే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమొస్తుంది అంటే ఫస్ట్ థింగ్ 1 -2 1 3 మైనస్ 2 మైనస్ ఐ 0 0 2 మైనస్ ఐ కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే 1 -2 ప్లస్ ఐ, దట్ మీన్స్ -1 ప్లస్ ఐ వస్తుంది.
ఇది -2, ఇది 1 - 0 1, నెక్స్ట్ 3 - 2 1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ i అవుతుంది. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ స్టెప్ x1 x2 తీసుకుంటే డైరెక్ట్గా మనము సెకండ్ పాయింట్ రాసుకున్నట్టయితే 1 × x1 ప్లస్ 1 ప్లస్ i ఆఫ్ x2 రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 0. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మైనస్ ఆఫ్ 1 ప్లస్ i అంటే -1 మైనస్ i ఆఫ్ x2 అవుతుంది. సో మనం రాసుకున్నట్టయితే మనకేమొస్తుంది అంటే వెక్టార్ x1 x2 ఈజ్ ఈక్వల్ రాసుకుంటే x1 వచ్చేసి -1 మైనస్ i, తర్వాత x2 వచ్చేసి 1 అవుతుంది. సో మనం ఇక్కడ మనకి వచ్చినటువంటి వెక్టార్ ఏమవుతుంది అంటే -1 మైనస్ i 1. సో దిస్ ఈజ్ ద v2. జస్ట్ v2 ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ i 1. If we take lambda is equal to 2 minus I, then the vector is v2 that equal to -1 minus i 1. ఇక్కడ v1 v2 అనేది బేసిస్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనము ఒక విషయం అబ్జర్వ్ చేస్తే v1కి v2కి వచ్చేసరికి v1లో ఫస్ట్ వెక్టర్ వచ్చి -1 ప్లస్ i ఉంది, v2లోకి వచ్చేసరికి -1 మైనస్ i వచ్చింది. సో సింపుల్ థింగ్ ఏమని చెప్పొచ్చు అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకున్నప్పుడు జస్ట్ వచ్చేది మళ్ళీ కాంప్లెక్స్ కాంజుగేట్ వెక్టార్సే అవుతాయి. సో -1 ప్లస్ i అనేది v1లో వచ్చింది, ఇక్కడ -1 మైనస్ i వచ్చింది, నెక్స్ట్ 1 1 అనేది సేమ్ వచ్చింది. అంటే ఇక్కడ రియల్ వాల్యూస్ సేమ్ వస్తాయి, కాంప్లెక్స్ వాల్యూస్ వచ్చేసరికి మాత్రం వాటి యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్స్కి ఐగెన్ వాల్యూస్కి మనం ఐగెన్ వెక్టార్స్ కనుక్కుంటున్నాం కాబట్టి వచ్చేటువంటి ఐగెన్ వెక్టార్స్ కూడా అయిపోతాయంటే కాంజుగేట్స్ అవుతాయి. సో నౌ వి సీ వన్ మోర్ ప్రాబ్లమ్ హియర్. లెట్ a ఈజ్ ఈక్వల్ టు 1 5 -2 3 act on c square. Find the eigenvalues and a basis for each eigenspace in c square. So a is equal to ఇచ్చాడు 1 5 -2 3 ఇచ్చాడు. Now we have to find the basis. Basis means that is corresponding eigenvectors. So first we have to calculate eigenvalues, and using these eigenvalues we find the corresponding eigenvectors. First we take a is equal to the given 1 5 -2 3. Now we take the characteristic equation. Characteristic equation is determinant of a minus lambda is equal to 0. So a 1 5 -2 3, lambda means lambda 0 0 lambda. So one substitution చేసి సింప్లిఫై చేస్తే 1 మైనస్ lambda 5 - 0 5 అవుతుంది, -2 - 0 that will be -2, 3 minus lambda. This is determinant value. We know that simplification 1 minus lambda into 3 minus lambda, minus into minus plus అవుతుంది. So 5 2s are 10. So 1 minus lambda into 3 minus lambda plus 10 is equal to 0. Simplify చేస్తే 1 into 3 3 minus 1 into lambda lambda, next minus 3 into lambda minus 3 lambda, minus into minus plus lambda into lambda lambda square plus 10 similarly. Next lambda square single term is there, so we write lambda square. ఇక్కడ minus lambda minus 3 lambda ఉంది, so we get minus 4 lambda. 10 plus 3 that will be 13. So lambda square minus 4 lambda plus 13 is equal to 0. If you see this quadratic equation, రూట్స్ అనేవి డైరెక్ట్గా రాసుకోలేము, ఫ్యాక్టర్స్గా ఫామ్ చేయలేము. సో మనం ఏమి ఫామ్లో యూజ్ చేస్తాము అంటే రూట్స్ ఫామ్లో -b + r స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a అప్లై చేస్తాం. సో ఇక్కడ మనకి a is equal to 1, b is equal to -4, c is equal to 13. సో b is equal to -4 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది అంటే +4 అవుతుంది. సో lambda is equal to ఏంటి 4 + r - స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే 4² అంటే 16, 16 - 4 into a into c, so 4 into 1 into 13, 13 4s are 52. So 16 minus 52, that will be -36. We know that root -36 means root -1 into root 36. Root 36 means 6. So we write here 4 + or -6i/2.
ఇక్కడ మనము పైన న్యూమరేటర్లో చూసినట్టయితే 2ని కామన్ తీయొచ్చు. సో 2ని కామన్ తీస్తే 2 ± 3i వస్తుంది. సో 2 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ సో ఫైనల్లీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 ± 3i. దట్ మీన్స్ ద ఐగన్ వాల్యూస్ ఆర్ 2 + 3i and 2 - 3i. These are the complex values, eigen values. Now we take case 1, that is lambda. If we take lambda is equal to 2 + 3i, first we take a characteristic matrix, that is nothing but a minus lambda I of x is equal to 0. సో ఇక్కడ ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. సో a minus lambda I of x is equal to 0. సో సింప్లిఫికేషన్ చేసినట్టయితే 1 5 -2 3 అనేది మన ఏ మ్యాట్రిక్స్. మళ్ళీ నెక్స్ట్ మైనస్ ల్యాండా 0 0 ల్యాండా. సో ల్యాండా అంటే ఇక్కడ మనం 2 + 3i తీసుకుంటున్నాం కాబట్టి 2 + 3i 0 0 2 + 3i. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 - 3i. సో దాని వాల్యూ -1 - 3i అవుతుంది. నెక్స్ట్ 5 - 0, that will be 5, -2 - 0, that will be -2, 3 - 2 - 3i, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ -3i. సో 3 - 2 1 అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో -3i. సో 1 - 3i. ఇది ఈ మైనస్ ల్యాండా ఐ వాల్యూ. సో ఇక్కడ మనము ఏ మైనస్ ల్యాండా ఐ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ వచ్చేసి x1 x2 తీసుకుంటున్నాం, ఈజ్ ఈక్వల్ టు 0 0 తీసుకుంటున్నాం. ఏ మైనస్ ల్యాండా ఐ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, -1 - 3i ఆఫ్ x1 ప్లస్ 5x2 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ -2x1 ప్లస్ 1 - 3i ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ 0 రాసుకోవచ్చు. 1 - 3i ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ 0 రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి సేమ్ ఈక్వేషన్స్. నెక్స్ట్ థింగ్ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ ఈక్వేషన్ నుండి రాసుకున్నట్టయితే -2x1 అవతలికి ఉంటే +2x1 అవుతుంది. సో 2x1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే 1 - 3i ఆఫ్ x2 రాసుకోవచ్చు. 2 అవతలికి ఉంటే సో ఫైనలీ వి రైట్ x1 ఈజ్ ఈక్వల్ టు 1 - 3i/2 ఆఫ్ x2 అని రాసుకోవచ్చు. సో let us take the x, that is x1 x2. So we have x1, that is 1 - 3i/2 x2 x2నే. సో 1 ఇక్కడ మనం డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేసినట్టయితే అప్పుడు ఫస్ట్ x1 అనేది ఏమవుతుంది అంటే 1 - 3i అవుతుంది. x2 ఏమైపోతుంది అంటే 2 అవుతుంది. సో జస్ట్ x2ని ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే k అని అనుకుంటున్నా. సో x2 అనేది నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే రెండింటికి కామన్ కాబట్టి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ ఆ కాన్స్టెంట్ అనేది ఏదైతుంది అనేది అవసరం లేదు, మనకు కావాల్సింది ఇక్కడ వెక్టర్ కాబట్టి. సో వి టేక్ వాట్ ఈస్ దట్ 1 - 3i and 2. దిస్ ఈజ్ కన్సిడర్ యాజ్ v1. సో v1 ఈజ్ ఈక్వల్ టు 1 - 3i నెక్స్ట్ 2. If we take here, in this case we take lambda is equal to 2 + 3i. Finally we got the eigenvector, that is 1 - 3i and 2. This is v1. Next we take case 2. ఇక్కడ మనము lambda is equal to 2 - 3i తీసుకుంటాము. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే 1 - 3i 2 వచ్చింది. ఇక్కడ v2 వచ్చేసరికి ఏమవుతుంది అంటే 1 + 3i 2 వస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం అప్పుడే చెప్పాను, కాంజుగేట్ అనేది వస్తుంది, కాంప్లెక్స్ కాంజుగేట్ అనేది. ఒకవేళ 1 - 3i ఉంటే 1 + 3i వస్తుంది, 1 + 3i ఉంటే 1 - 3i వస్తుంది. వి నో దట్ దీస్ ఆర్ ద కాంజుగేట్, కాంప్లెక్స్ కాంజుగేట్స్. సో నౌ వి టేక్ కేస్ 2. కేస్ 2లో ఏం తీసుకుంటున్నాను అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 - 3i తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఏం తీసుకుంటామంటే a - lambda I of x is equal 0 తీసుకుంటాము.
సో ఏ మైనస్ ల్యాండా ఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, -1 + 3i 5 - 2 1 + 3i వస్తుంది. ఆఫ్ x1 x2 = 0 0 తీసుకొని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈక్వేషన్స్ ఏమొస్తాయి అంటే -1 + 3i of x1 + 5x2 = 0. -2x1 + 1 + 3i of x2 = 0 వస్తుంది. So from the second equation we write 2x1 = 1 + 3i of x2. So x1 = 1 + 3i/2 of x2 రాసుకుంటాం. సో మనం x1 ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే 1 + 3i/2 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో దేర్ఫోర్ x అనేది వెక్టర్, x ఏంటంటే x1 x2, x1 = 1 + 3i/2 కాబట్టి 1 + 3i/2 1 of x2. ఇక్కడ by2 అనేది ఎలిమినేట్ చేయాలి అంటే 2 కామన్ తీయచ్చు. సో 2ని 2తో మల్టిప్లై చేయాలి. సో 1 + 3i 2 వస్తుంది. సో v2 అనేది ఏమవుతుంది అంటే 1 + 3i 2 అవుతుంది. సో దిస్ ఈజ్ ద వెక్టర్. If we take lambda is equal to 2 minus 3i, then the vector v2 is equal to what happen here 1 plus 3i 2. ఇక్కడ v1 v2 అనేది basis అవుతుంది. Now let us see one more problem. Just here the problem is the given matrix is 5 minus 5 1 1. Here we take that is considered as A. So A is equal to 5 minus 5 1 1. And first we write the characteristic equation, that is determinant of a minus lambda I is equal to 0. So a 5 minus 5 1 1 and a lambda I will be lambda 0 0 lambda. 5 minus lambda minus 5 minus 0 ఏమైపోతుందంటే -5, 1 minus 0 1, 1 minus lambda will be 1 minus lambda. Here we have determinant. So determinant, what we do here, 5 minus lambda into 1 minus lambda minus 5. So minus into minus plus అవుతుంది. సో +5. సో ఇక్కడ 5 into 1 5 minus 5 into lambda minus 5 lambda minus lambda into 1 minus lambda into minus lambda, that will be plus lambda square. Here already we have +5, so we write here. So lambda square c is the single term, we write here lambda square. If we see about lambdas, that will be -5 lambda and minus lambda, that will be -6 lambda. Constants చూసినట్టయితే 5 plus 5, that will be 10. So here finally we have the quadratic equation in lambdas, that is lambda square -6 lambda plus 10 is equal to 0. If you see any factors is there, no. So here we use the formula, this minus b plus or minus square root of b square minus 4ac by 2a. Here a is equal to 1 and b is equal to -6 and c is equal to 10. So -6 minus of -6, that will be +6. So lambda is equal to 6 plus or minus square root of 6 square. 6 square means 36 minus 4 into, here we have 10, c is equal to 10, so 4 into 10, that will be 40. So 36 minus 40, that will be root -4. If we see root -4, that will be 2i. Why? Because root 4 value is 2. So we got 6 plus or minus 2i by 2. If we see the denominator, we have 2. In numerator, we take common 2. 3 plus 2 into 3 plus or minus 2i by 2 into 3 plus or minus I by 2. 2 get cancelled. Finally we got the eigenvalues 3 plus or minus I. So that means eigenvalues are 3 plus I and 3 minus I. So these are the eigenvalues. Now we calculate the corresponding eigenvectors. Now we calculate the corresponding eigenvectors. Now we take case 1. If we take lambda is equal to 3 plus I, then here we take the characteristic matrix. A minus lambda I of x is equal to 0. That means here we have already lambda, A is, that will be 5 minus 5 1 1. So 5 minus 5
1 1 minus lambda 0 0 lambda, here lambda is equal to 3 plus I. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి సో ఏ వచ్చేసి 5 minus 5 1 1 minus lambda 0 0 lambda, that will be 3 plus I 0 0 3 plus I 3 plus I. So 5 minus of 3 plus I వచ్చేసి 5 minus 3 2 minus I minus 5 minus 0, that will be minus 5. 1 minus 0 1 1 minus 3 minus I 1 minus 3, that will be minus 2. Minus into plus I minus I, so minus 2 minus I. This is the value of a minus lambda I, a minus lambda I of x. X వచ్చేసి x1 x2 x1 x2, so this is equal to 0 0 2 minus I of x1 minus 5x2 is equal to 0. Next 1 into x1 x1 minus 2 minus I of x2 is equal to 0. So finally we say is that if we take minus common, right hand side both x1 is equal to x1 is equal to 2 plus I of x2 రాసుకోవచ్చు. సో x1 is equal to 2 plus I of x2. సో మనం ఇక్కడ x1 x2 రాసుకుంటే x1 x2 is equal to x1 వచ్చేసి 2 plus I కాబట్టి 2 plus I of x2 రాసుకోవచ్చు. x2 కామన్ కాబట్టి రాయాల్సిన అవసరం లేదు, x2 కోఎఫిషియంట్ 1 కాబట్టి 1. సో 2 plus I 1 అనేది వెక్టార్ వస్తుంది. సో ఇక్కడ మనము లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 plus I తీసుకున్నప్పుడు ఐగన్ వెక్టార్ ఏమొస్తుంది అంటే 2 plus I 1 వస్తుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్టయితే let us consider as v1. so v1 is equal to 2 plus I 1. Here we get the corresponding eigenvector for lambda is equal to 3 plus I is 2 plus I and 1, that is v1. If we take lambda is equal to 3 minus I, case 2, here first we take the characteristic matrix a minus lambda I of x is equal to 0. A minus lambda I, that means we know a 5 minus 5 1 1 5 minus 5 1 1 and minus lambda ఇక్కడ ఏం తీసుకుంటాం 3 minus I తీసుకుంటాం. సో 3 minus I 0 0 3 minus I. సో 3 minus I సింప్లిఫై చేస్తే 5 minus 3 ఏమైపోతుంది 2 అవుతుంది. 2 minus I minus 5 minus 0 minus 5 1 minus 0 1 1 minus 3 minus 2 minus or minus plus I. సో ఇక్కడ మనకి -2 plus I వచ్చింది. నెక్స్ట్ x1 x2, this is the vector x. So this is equal to 0 0. If we take the simplification of matrix multiplication, 2 minus I of x1 minus 5x2 is equal to 0. Next 1 x1 minus 2 plus I, that will be plus of minus 2 plus I of x2 is equal to 0. If we write x1 is equal to minus 2, that will be plus 2 plus I kasta minus I of x2. If we write x1 x2 vector, that is 2 minus I 1. So let us consider as v2. So v2 is equal to what happened here, 2 minus I 1, 2 minus I 1. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ స్టెప్లో 2 minus I 1 వచ్చేసింది. సో డైరెక్ట్లీ వి రైట్ ద జనరల్ సొల్యూషన్, లేకపోతే డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేసుకుంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూస్ చేసుకొని
ఎక్స్ అనే వెక్టార్ అనేది ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే x1 x2 తీసుకుంటాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అప్లై చేసినాక మనకి ఏమొస్తాయంటే ఈక్వేషన్స్ ఫామ్లో వస్తాయి. ఆ ఈక్వేషన్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ రాసుకొని x1 ఈజ్ ఈక్వల్ రాసుకొని x2 టర్మ్స్లో రాసుకొని x2 అనేది x2 కనే తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, x1 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ i ఆఫ్ x2 వచ్చింది. x2 అనేది x2నే. సో ఇక్కడ x2ని కామన్ తీసి రాసుకుంటే మనకేమొస్తుంది అంటే 2 మైనస్ i 1 వస్తుంది. సో x2 గురించి నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వెక్టార్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే 2 మైనస్ i 1 అనేది వస్తుంది. ఇక్కడ మనం దీన్ని v2 అని అనుకున్నాం. సో v2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 2 మైనస్ i 1. ఈ వెక్టార్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ i తీసుకున్నప్పుడు v2 అనే వెక్టార్ వచ్చింది. సో v1 అనేది v2 అనేది బేసిస్ని ఫామ్ చేస్తుంది. బేసిస్ మీన్స్ నథింగ్ బట్ ద వెక్టార్స్. సో మనం ఇక్కడ తీసుకున్నది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి మనకి 2 ఐగెన్ వాల్యూస్ వచ్చినాయి. ఆ 2 ఐగెన్ వాల్యూస్కి కరెస్పాండింగ్ ఐగెన్ వెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదే విధంగా మనం ఒకవేళ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తాం. ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సేమ్ ఫర్ రియల్ వాల్యూస్ ఆల్సో. ఇక్కడ కాంప్లెక్స్ వాల్యూస్ రియల్ వాల్యూస్ అనేది ఏం చేంజ్ లేదు. ఐగెన్ వాల్యూస్ అనేది ప్రాసెస్ అంతా రియల్ ఐగెన్ వాల్యూస్ అయినప్పటికీ కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్ అయినప్పటికీ ప్రాసెస్ సేమ్. బట్ ఇక్కడ మనకి థింగ్ ఏంటంటే వచ్చినటువంటి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది మనం ఫ్యాక్టర్స్కి ఇక్కడ రాయలేము. కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్లోకి వచ్చేసరికి రూట్స్ అనేటివి డైరెక్ట్గా ఫ్యాక్టర్స్గా చేయలేము కాబట్టి మనం ఇక్కడ ఏం యూస్ చేస్తాము అంటే -b + r -√b² - 4ac/2a అనే ఫార్ములాని యూస్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ రూట్లో టర్మ్ చూసినట్టయితే ఇంతకుముందు ప్రీవియస్ 3 ప్రాబ్లమ్స్ చూసినట్టయితే మనకి √b² - 4ac వాల్యూ అనేది ఎప్పుడు కూడా మైనస్ వచ్చింది. అంటే రూట్లో వాల్యూ మైనస్ వచ్చింది కాబట్టి మనకి √-1 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ i కాబట్టి సో ఇమాజినరీ వాల్యూస్ అనేవి ఫామ్ అయ్యాయి. సో మనకు వచ్చినటువంటి వాల్యూస్ అనేవి ఏమైనాయి అంటే కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. ప్రాసెస్ అంతా కూడా మనకి అక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకొని దాని యొక్క ఈక్వేషన్స్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం, రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ థింగ్, రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. రూట్స్ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఐగెన్ వాల్యూస్. ఆ వచ్చినటువంటి ఐగెన్ వాల్యూస్ని యూస్ చేసుకొని ఏం చేస్తాము అంటే క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ని రాసుకుంటాము. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఏంటంటే a - లాంబ్డా i ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత వచ్చినటువంటి లాంబ్డా వాల్యూస్ అనేది అప్లై చేసేసుకొని దాన్ని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తీసుకొని x అంటే నథింగ్ బట్ x1 x2 అనే వెక్టార్ని తీసుకుంటాం. సో సింప్లిఫై చేసి x1 ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఫామ్లో x2 ఫామ్లో రాసుకుంటాం. అది ఫైనల్గా మనం క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x1 x2 అనేసి వచ్చినటువంటి x1 వాల్యూని x2ని రాసుకుంటాం. నెక్స్ట్ x2ని కామన్ తీసుకొని రాయగా వచ్చింది మనకి కావాల్సినటువంటి ఐగెన్ వెక్టార్. దిస్ ఈజ్ అబౌట్ కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్ అండ్ కాంప్లెక్స్ ఐగెన్ వెక్టార్స్ విచ్ ఇస్ బేసిస్. ఇక్కడ మనము ప్రాబ్లం అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్గా ప్రాబ్లంలో మెన్షన్ చేసేది ఏంటి అంటే ప్రాబ్లం చూసినట్టయితే లెట్ a ఈజ్ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ యాక్ట్ ఆన్ c². ఇట్ ఈస్ క్లియర్లీ దే సెట్ దట్ ఈస్ ఆన్ c². దట్ మీన్స్ దట్ ఈస్ ద కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూస్ అండ్ కాంప్లెక్స్ ఐగెన్ వెక్టర్స్ అనేసి దే క్లియర్లీ సెట్ దట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఐగెన్ వాల్యూస్ అండ్ ఏ basis. Basis means that is nothing but eigenvectors. That is here each eigenspace is in c². In this problem they clearly said that eigenvalues and eigenvectors are exist in complex plane. That is nothing but in the form of real and imaginary parts of V. V is nothing but a vector space. So this is about complex eigenvalues and complex eigenvectors. Thank you.